ఎలా చూస్తారు? అంటే అమిత్ షా మోదీ టూర్తో కూడా ఏపీలో ఒక రకంగా పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఏ స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్లస్గా, అంటే ఈ కూటమికి ప్లస్గా కూడా ఒక రకంగా కేంద్రం ఉంది అని అనుకోవచ్చు. అది ఒక రకంగా ఏపీకి ఎంతవరకు ప్లస్? అదేవిధంగా అమిత్ షా వ్యాఖ్యలపై మీరేమంటారు? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ సార్. అంటే మన ఈ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపుగా కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో కేంద్రం దాదాపుగా 70% ఎయిడ్ ఇస్తూనే ఉంది. అంటే పథకాల రూపంలో ప్రతి పథకం విషయంలో ఈ ప్రభుత్వం వేసుకునే ప్రతి స్టిక్కర్ వెనకాల కేంద్ర ప్రభుత్వం అనేది 70% అసిస్టెన్స్ ఇస్తోంది, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఇస్తోంది. అయితే ఇక్కడ విచిత్రము, ఒక రకమైన అంటే నైతికత లేనితనం ఏంటంటే, ప్రధానమంత్రి ఇచ్చే ఏ స్కీమ్ లో కూడా ఈ ప్రభుత్వము తను సొంతంగా ఇస్తున్నదని స్టిక్కర్ వేసుకొని ప్రజల్ని మభ్య పెడుతున్నారు. అది గతంలో 3-4 సార్లు కేంద్ర మంత్రుల పర్యటనలు వచ్చినప్పుడు సాక్షాత్తు కలెక్టర్లను కూడా అడగడం జరిగింది. ఇది ప్రధానమంత్రి కింద ఇస్తున్న పథకంలో ప్రధానమంత్రి గారి బొమ్మ లేదు, ప్రధానమంత్రి గారి లేకపోతే ఆ కేంద్ర మంత్రి రిలేటెడ్ గా ఉన్న కేంద్ర మంత్రి కానీ ఫోటో కానీ ఏమీ లేదు, కేవలం మీకు మీరే ఎందుకు వేసుకుంటున్నారని అంటే అప్పటికప్పుడు కలెక్టర్ గారు సారీ చెప్పి రేపటి నుంచి డిస్ప్లే చేస్తామనేది చాలా ఘటనలు మీడియాలో కూడా మనం చూసాం. ఈ 3-4.5 ఏళ్లలో అలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. అయితే మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా వీళ్ళు చాలా ఘనంగా చెప్పుకుంటుంటారు, 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి అని. అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఉన్న వాటికి ఒక్కొక్క మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. దానికి అనుగుణంగా మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకు వచ్చాయి. వీళ్ళు పోరాడి కాళ్ళు కీళ్ళొంచి మెడలోంచి ఏం తీసుకురాలేదు, కాకపోతే వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. కాకపోతే వాస్తవాలు ఎప్పటికప్పుడు మేము ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈయన కేంద్రం నుంచి ఈ 5 ఏళ్లలో సాధించి తీసుకొని వచ్చినది ఒక్కటి కూడా లేదు, బికాజ్ ఆఫ్ ఆయనకున్న భయాలు. కేంద్రం ఏదైనా ఇస్తే తీసుకురావడం తప్ప ఈయనంతటి 2019కి ముందు ఇది తన ముద్దుల యాత్రలో చెప్పినట్టు, లేకపోతే నేను పోరాడి సాధిస్తాను, 25 ఎంపీలు ఇస్తే మెడలు కాళ్ళు కీళ్ళు ఉంచుతాను, ఈ టైపు డైలాగులు ఏదైతే అన్నాడో అవన్నీ ఉట్టి మాటలు అనేది ఇంకా ప్రమాణ స్వీకారం కాక ముందే చెప్పేశాడు. 2019 జూన్ 30వ తారీఖున ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే మే 26వ తారీఖున ఢిల్లీ భవన్ లో, ఆంధ్ర భవన్ లో చెప్పేశాడు నా వల్ల కాదు, వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చిందని. సో ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే ఆయన డైలాగ్ ఏదైతే 5 ఏళ్ల పాటు తన పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది చెప్పేశాడు. కాబట్టి ఈ 5 ఏళ్లలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు విభజనకు సంబంధించినవి ఇంకా పూర్తి స్థాయిలో మనకు రావాల్సి ఉండదు, అది నిజమే. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని సాధించాల్సింది ఎలాగా? ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఇంతకుముందు మనకు అఖిలపక్షం అనేటి ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం తర్వాత అఖిలపక్షం అనేటి దాదాపుగా ముగిసిపోయిందనే చెప్పాలి. అఖిలపక్షం అనేది ఎప్పుడైతే అన్ని పార్టీలని లేకపోతే ప్రజా సంఘాలని నాయకుల్ని మేధావుల్ని అందరినీ తీసుకెళ్లి మాట్లాడుకొని మన రాష్ట్రానికి ఇది కావాలి అని ఎప్పుడైతే మనం అంతా ఒక యూనిటీగా ఉంటామో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సంకేతం ఉంటుంది. సో అఖిలపక్షం అనేది ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఏకపక్షంగా నేను ఏం చెప్తే అదే అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో మనకు రావాల్సిన హక్కు పరంగా రావాల్సినవి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కొన్నిటిని మనం సాధించుకోలేకపోయాం కేవలం ఈయన విధానాల పట్ల. మనకు స్టీల్ ప్లాంట్ విషయంలో, పోలవరం విషయంలో, అలాగే మన పోర్ట్ల విషయంలో, ఇలా చెప్పుకుంటా రాజధాని విషయంలో మనకు రావాల్సినవి చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి. పక్క రాష్ట్రంలో దాదాపు 40,000 కోట్లు తెలంగాణ నుంచి రావాలి ఆ విభజన చట్టం 9-10 ప్రకారం. కానీ ఇంతవరకు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే మిగతా రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రులకి లేనటువంటి ఆపర్చునిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే, అంటే కేంద్రంలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కావచ్చు, అమిత్ షా అపాయింట్మెంట్ కావచ్చు, చాలా సార్లు వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకు మరి సాధించలేకపోయారు? ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అనేది పూర్తిగా ఒక రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం మీదన అపాయింట్మెంట్లు అనేది దొరుకుతూ ఉంటాయి. అది పెద్ద చర్చనం చేసుకునే విషయం ఏం కాదు. గతంలో కొన్నిసార్లు అపాయింట్మెంట్ దొరకలేదంటే వారి యొక్క పనితీరు కావచ్చు, లేకపోతే వారితో ఉన్న సత్సంబంధాలు సంబంధించి కావచ్చు. అయితే ఈయనకున్న సత్సంబంధాలు ఏంటంటే ఈయన ప్రతిసారి ఏదైతే దండాలు పెట్టుకుంటూ నేను మీకు కట్టు బానిసననే కోణంలో ఆయన ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి సహజంగానే కట్టు బానిసను ఎవరైనా కట్టు బానిసలాగా పెట్టుకుంటారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన వాటి గురించి నేను మాట్లాడడానికి వెళ్ళాను అని చెప్పుకుంటూ రాష్ట్రానికి సంబంధించినవి 5 ఏళ్లలో ఆయన మాట్లాడినవి ఏవి నెరవేరలేదు, పోగా మనకు నష్టమే జరిగింది తప్ప న్యాయం ఏమీ జరగలేదు. సో ఆ కోణంలో
పోలవరాన్ని ఏదైతే ఈయన జాతీయ హోదాగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈయన ఈ 5 ఏళ్లలో 5% పనులు కూడా జరగలేదు. 5%. అంతకుముందు ఆయన ఏమన్నాడు, 2014లో ఆయన యాత్ర చేసుకుంటా రాష్ట్రంలో పోలవరాన్ని మనమే కట్టుకుందాము, కేంద్రం ఇచ్చే డబ్బులు కేంద్రం ఇస్తుంది, దాని తర్వాత మనం కాంపన్సేట్ చేసుకుందాం అన్నాడు. రాష్ట్ర బడ్జెట్ ఎంత, దాదాపుగా ఇప్పుడు 2,70,000 కోట్లు వస్తుంది ప్రతి సంవత్సరం. అంటే ఈ 5 ఏళ్లకు దాదాపు 10 లక్షల కోట్ల పైనే అయింది. పోలవరం బడ్జెట్ ఎంత, R&R ప్యాకేజీతో కలిపి 55,000 కోట్లు. సంవత్సరానికి 10,000 కోట్లు ఇచ్చినా కూడా రాష్ట్రంగా సొంతంగా కట్టుకున్నా ఈయనన్న మాటే, మనకు ముందు మనం డబ్బులు పెట్టేసుకుందాం, కేంద్రం ఇచ్చే డబ్బులు తర్వాత మనం కాంపన్సేట్ చేసుకుందాం బడ్జెట్ లో అని ఈయనన్న మాట 2013-14 టైంలో. ఆ మాట ప్రకారం చేసుకున్నా కూడా ఈయన నిజంగా విలువలు విశ్వసనీయత కలిగిన వ్యక్తి అయింటే ఆ విధంగా చేసుకున్నా కూడా ఈ పార్టీకి పోలవరం 5 ఏళ్లలో పూర్తి అయిపోయేది. కానీ దసరాకు ఒకసారి, దీపావళి, వైజాగ్ ఎలాగైతే రాజధానిగా దసరాకు, దీపావళికి, క్రిస్మస్ కు, రంజాన్కి ఎలాగైతే ప్రతి 6 నెలలకు ఒకసారి ఓపెనింగ్ చేస్తాడో అలాగే పోలవరాన్ని కూడా 2020 నుంచి జూన్కి ఒకసారి ఓపెన్ చేస్తాను, 2021 క్రిస్మస్ కు ఓపెన్ చేస్తాను, లేకపోతే రంజాన్ కు ఓపెన్ చేస్తాను, సంక్రాంతికి ఓపెన్ చేస్తాను అంటే వాళ్ళ మంత్రులంతా అసెంబ్లీలో 6 నెలలకు ఒకసారి ఒక కొత్త రకమైన పాట, ఇదిగో ఈ ఖరీఫ్కి ఇచ్చేస్తున్నాము, ఈ రబీకి ఇచ్చేస్తున్నాము అంటూ చేసిన పోలవరానికి సంబంధించిన కామెడీ ఏదైతే ఉందో అది కూడా మనం గత 5 ఏళ్ల నుంచి చూసాం. ఇక రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి లేకపోగా వైజాగ్ కొత్తగా 2024 నేను పరిపాలన వచ్చిన వెంటనే మళ్ళీ చేస్తాననేది కోర్టు వైలేషన్. ఎందుకంటే ఇంకా కోర్టు దానికి సంబంధించి ఇంకా తీర్పు ఇవ్వలేదు. న్యాయ రాజధాని ఆల్రెడీ వెళ్ళిపోయింది, న్యాయ రాజధాని లేదు, అమరావతిలోనే రాజధాని న్యాయ రాజధాని ఉందంటే వీళ్ళు సాక్షాత్తు అఫిడవిట్ ఇచ్చారు కేంద్ర సుప్రీంకోర్టుకు. సో అయినప్పటికీ మళ్ళీ న్యాయ రాజధాని కర్నూలు అని అంటూ మళ్ళీ ఇక్కడ బహిరంగ సభల్లో ఏదైతే మాట్లాడుతున్నారు, ఓ పక్క అఫిడవిట్ ఏమో సుప్రీంకోర్టులో న్యాయ రాజధాని అమరావతిగానే ఉంటుందని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇస్తూ బయట ప్రజల్లోకి వచ్చి ఏమంటున్నారు, న్యాయ రాజధాని కర్నూలు ఉంటుంది, శాసన రాజధాని అమరావతి ఉంటుంది, కార్యనిర్వాహ రాజధాని, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది అంటున్నారు. 5 ఏళ్లగా చేస్తున్న తప్పుల్ని బహిరంగంగా కోర్టులకు ఒకలాగా, ప్రజలకు ఒకలాగా చెబుతూ వీళ్ళు సాగిస్తున్న ఈ యొక్క అరాచకానికి కేంద్ర ప్రభుత్వం నిన్న అమిత్ షా గారు అదే చెప్పారు, వీళ్ళు చేసేదానికి చెప్పేదానికి పొంతన లేదు. దానికి ఉదాహరణగా 2 అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి. కాబట్టి అవినీతి జరుగుతోంది, విచ్చలవిడిగా జరుగుతోంది ఈ ప్రభుత్వంలో అనేది ఆయన ఎండార్స్ చేశారు. మేము గత 5 ఏళ్ల నుంచి చెప్తున్నాం కదా, 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా 1,00,000 కోట్ల మద్యంలోను, 1,00,000 కోట్లు ఇసుకలోను దాచిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళ ధైర్యం కూడా అదే. వైనాట్ 175 అనే నినాదం వెనకాల ఒక్కొక్క నియోజకవర్గానికి 250 కోట్ల నుంచి 500 కోట్ల వరకు పంచుతున్నారు డబ్బులు, ఇలా జల్లుతున్నారు. ఇసుక నేల మీద ఇసుక రేణువులు ఎలాగైతే ఉంటాయో అలా ఇసుక రేణువులాగా డబ్బులు చల్లుతున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో. మీరు రండి కావాలంటే ఒక్కొక్క నియోజకవర్గం చూపిస్తాను. కమ్మలు ఇస్తున్నారు, ఒక్కొక్క కిట్ ఇస్తున్నారు, 4 ఓట్లున్న ఇంటికి ఎంత కావాలో అంత, మీరు ఎంత కోరుకుంటే అంత అడుగుతున్నారు. డబ్బుల రూపంలో చేసేయాలనేది జగన్ ధైర్యం 2 విషయాలు. ఒకటి డబ్బుల ద్వారా ఎలక్షన్ చేయాలి, రెండోది వచ్చేసి ముఖ్యమైనది వచ్చేసి దొంగ ఓట్లు. ఈ 2 ఆస్పెక్ట్ లోనే తను ఎన్నిక చేయాలని అనుకుంటున్నాడు. ఇది గత 2 ఏళ్ల కిందటే ఆయన. దీనిపై లక్ష్మణ్ రావు గారు ఏమంటారు? లక్ష్మణ్ రావు గారు, డబ్బు ద్వారానో లేదా దొంగ ఓట్ల ద్వారానో మళ్ళీ అధికారం సాధించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారనేది ప్రస్తుతం వివేక్ గారు చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా రాష్ట్ర అంటే పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో అటు టీడీపీ చేసినటువంటి ఆరోపణలు, అటు జనసేన చేసినవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అటు కేంద్రం నుంచి అందులోనూ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా వ్యాఖ్యలు అవినీతిని, రౌడీయిజాన్ని, ముఖ్యంగా గూండాగిరిని అంతమొందించడానికే మేము ఈ అలయన్స్ పెట్టుకున్నాం, ముఖ్యంగా ఏపీకి సంబంధించి కూడా అనే వ్యాఖ్యలని ఏ విధంగా ఖండిస్తారు? సరే, వీటన్నిటికీ సమాధానం చెప్పే ముందుగా నేను ఒకటి మాట్లాడుతున్నానండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ మరి ఎక్కడైతే తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి హఠాత్తుగా ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి తాత్కాలిక భవనాలు కట్టినటువంటి వ్యక్తి మరి మోడీ గారిని పిలిపించి ఆహ్వానిస్తే ఏమన్నారు, తట్టడి మట్టి చెంబుడి నీళ్ళు తప్ప ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే, మరి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా పాచిపోయిన లడ్డూలు తప్ప ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా బీజేపీ గురించి, మోడీ గారి గురించి. ఈ రోజున వీళ్ళేమో కూటమిగా రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అలాగే నార్త్ లో నో మోడీ నో బీజేపీ అనే నినాదం అక్కడ వస్తూ ఉంది. సౌత్ లో సారీ మోడీ సారీ బీజేపీ అని సౌత్ లో వస్తూ ఉంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. బయటకేమో 400 అంటున్నారు కానీ 400 ఎంపీలు వచ్చే పరిస్థితి బీజేపీకి కనబడట్లా. అందుకే మళ్ళీ ఏంటి
ఇక్కడ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక రాగం పాడడం మొదలు పెట్టారు బీజేపీ పార్టీ. ఏది ఏమైనా సరే బీజేపీ పార్టీ యొక్క పరిపాలన ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా ఉందో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దళితుల పైన ఎన్ని దాడులు జరిగినాయో, మణిపూర్ ఘటన, ఇవన్నీ అందరూ చూస్తూ ఉన్నారు ఈ దేశంలో. సో బీజేపీ పార్టీ ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది, టీడీపీ పార్టీ ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది, జనసేన పార్టీ ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది. ఒకే ఒక్క దెబ్బకి సింగిల్ షాట్ ఈ బాక్స్ అంతా కూడా పారిపోతాయి. ఏవైతే ఈ కూటమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తాకు ముడుచుకుని వెళ్ళిపోతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ రోజున ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటేనండి, మేము చేసినటువంటి సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరైతే లబ్ధి పొందారో, ఏ పేద ప్రజలు అయితే రైతులు ఉన్నాయండి, కార్మికులు ఉన్నాయండి, కర్షకులు ఉన్నాయండి, నిరుద్యోగులు ఉన్నాయండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో లబ్ధి పొందారో, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మరి వాలంటీర్ ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ పెట్టి తీసుకెళ్లారో, వాటిపైన నమ్మకంతో మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నారు, నా మీద నమ్మకం ఉంటే, నా ప్రభుత్వం మీద, నీ చేసిన పరిపాలన మీద నమ్మకం ఉంటేనే మీకు లబ్ధి చేకూర్చుని ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. అక్కడ ఎటువంటి డౌట్ లేదు. ఇంకా చెప్తా ఉన్నారు సోదరుల దగ్గర 200 యూనిట్లు మరి ఎవరికి ఇచ్చారు ఉచితంగానే, ఎస్సీ ఎస్టీకి. మీరు చూడండి, ఎక్కడైనా రండి నేను చూపిస్తా. ప్రతి ఒక్క గడప కూడా 200 యూనిట్ల కరెంటు మేము ఫ్రీగా ఇచ్చాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకి రుణమాఫీ దిశగా మేము మరి నిధులు ఇచ్చాం. మళ్ళీ డ్వాక్రా మహిళకి రుణమాఫీ చేసాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ లో క్లినిక్లు పెట్టి మరి స్థానిక విలేజ్ లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఎక్కడ కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా విలేజ్ క్లినిక్లు పెట్టి అక్కడే 24 గంటలు డాక్టర్లు, నర్సులు ఉండేటట్టుగా మరి మేము ఒక చర్యలు తీసుకున్నాం. ఇదే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 10 మెడికల్ కాలేజ్, ఏదైతే మరి 10 మెడికల్ కాలేజీలు మేము నిర్మించడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకాలను కూడా మా పేద ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తా ఉన్నాం. ఇది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవడానికి ఆయన హయాంలో ఎంతమంది మరి మెగా డిఎస్సి ఓపెన్ చేసి ఎంతమంది టీచర్లకి ఉద్యోగాలు కల్పించారు, ఎంతమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు తీశారు, ఎంతమందికి మరి ఈయన నిరుద్యోగ వృత్తి కింద 2000 రూపాయలు ఇస్తానని చెప్పి 2000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఈయన మరి విద్యుత్ కార్మికులు ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి పర్మనెంట్ చేశాడు. ఎవరైతే 23,000 ఉన్నటువంటి విద్యుత్ కార్మికులు ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేశాడు. ఎంతమందికి ఈయన ఉన్నటువంటి హాయంలో మరి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ కరం తీసుకెళ్ళడానికి ఎన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చాడు పేద ప్రజలకు తెలియపరచాలి కదా. ఏంది లేనిపోని మాట్లాడటం. ఇదేదో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన చేస్తే రాలేయడం, ప్రజల్లోకి లేనిపోయినటువంటి మరి భయాందోళన కల్పించడానికి ఇదొక ల్యాండ్ టైటిలింగ్ విషయాన్ని కూడా తీసుకురావడం. ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు శాశ్వత భూ హక్కు కలిగించడానికి అప్పుడెప్పుడో జరిగినటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సర్వేల ఆధారంగా ఉన్నాయి. దాని మీద చాలా ల్యాండ్స్ మీద లిటికేషన్స్ ఉన్నాయి. అటువంటి లిటికేషన్స్ ఏమి లేకుండా ఉండడానికి, డిస్ప్యూట్ ఏమి లేకుండా ఉండడానికి రీసర్వే చేయించి శాశ్వత భూ హక్కుని కల్పించడానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మొట్టమొదటిసారిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ లో ట్రైల్ వేయడానికి 16 రెవెన్యూ డివిజన్ లో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. భూములకి సంబంధించి, భూముల్లో అక్రమాలకి సంబంధించి భూ వివాదాల పరిష్కారం దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ని తీసుకొస్తే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా మనం చూసాం, నిన్న మల్లాది విష్ణు గారు దీనికి సంబంధించి అటు పిటిషన్ వేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయినప్పటికీ నిన్న అమిత్ షా లాంటి వ్యక్తే భూ వివాదాలకు సంబంధించి పరిష్కరించాలి, ఆ ల్యాండ్కి సంబంధించి కూడా ఒక మాఫియా నడుస్తుంది ప్రస్తుతం ఏపీలో, దాన్ని మనం అంటే దాన్ని అంతమొందించడానికి కూడా ఈ అలయన్స్ పెట్టుకున్నామని వ్యాఖ్యలు చేశారు కదా, మరి మీరేమంటారు? సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి సెంటిన్నర స్థలాలు ఇచ్చారండి ఇల్లు కట్టుకోవడానికి. 32 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఈ 14 సంవత్సరాల్లో ఒక్కరికైనా ఇల్లు పట్టాలు ఇచ్చారండి చూపించానండి. ఎన్ని లక్షల మందికి ఇల్లు కట్టి ఇచ్చాడో చూపించమని చెప్పండి. ఇవన్నీ మేము పని చేస్తాం, ఓట్లు అడుగుతాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు పని చేయడు, అన్ని అబద్ధాలు ఆడతాడు, అబద్ధాలను ప్రజల్లోకి వస్తూ ఉంటాడు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని
అలాగే మరి ఆయన చేస్తున్న పరిపాలనని అందరికి కూడా నమ్మకం ఉంది కాబట్టి మాకు ఈ రోజున మరి 175 స్థానాల్లో మీరు చాలా బలంగా మా అభ్యర్థులు నిలబెట్టాం. మరి చంద్రబాబు నాయుడు నిజంగానే ఆయన చేస్తున్న పరిపాలనకి అంత ప్రజల ఆదరణ ఉంటే ఈ రోజున ఈ నమ్మసమైనటువంటి సంక్షేమ పథకాల పేరుని చెప్పి ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళి లేరు అబద్ధంగా వైఎస్ఆర్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకైనా వీళ్ళకి చేత కాదు కదా పరిపాలన ఏ విధంగా చేయాలి కూడా ఈ 40 years ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి తెలియదే. 5 సంవత్సరాలు అండి ఆయన వయసులో సగం ఉన్నటువంటి పరిపాలన చేయాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వగలరు, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయగలరని ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సగం వయసు గల ఒక యువకుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈర్ష్య కుళ్ళు ఈ రోజున వెక్టర్స్ మణిపూర్ ఘటన గురించి విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారో వినండి. మణిపూర్ ఘటనకు సంబంధించి విజయ్ గారు మీకు అవకాశం ఇస్తాను. ప్రజలకి కీడు చేసే నాయకుడు ఈ కూటమికి ఓట్లు వేస్తారు లేదా